అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దోమకాటు వల్ల చిన్న పిల్లలకి ఎన్నో డిసీజెస్ వస్తూ ఉంటాయి. పిల్లలకి ఏదో జరిగిందని మనం తెలుసుకునే లోగానే సీరియస్ సిచ్యువేషన్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు దోమకాటుకి గురవ్వకుండా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి లోషన్స్, క్రీమ్స్ లాంటివి వాడవచ్చు. అలాగే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఓఆర్ఎస్ అనేది డూప్లికేట్, డమ్మీ, ఫేక్ కనిపిస్తుంది. అసలు ఒరిజినల్ ఓఆర్ఎస్ అనే దాన్ని ఎలా గుర్తించాలి, పిల్లలకు ఏ ఓఆర్ఎస్ వాడితే మంచిది, ఇలాంటి వాటన్నిటి మీద మనకి క్లారిటీ ఇవ్వడానికి సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ బృందారెడ్డి నాతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ బృందారెడ్డి, పీడియాట్రిషియన్. ఐ హ్యావ్ అ క్లినిక్ ఇన్ గండిపేట్, ఆర్కా చిల్డ్రన్స్ క్లినిక్ అని. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు దోమల బెడద మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు పిల్లలకి దోమకాటు వల్ల వచ్చే డిసీజెస్, జబ్బులు ఏంటండి? సౌత్ ఇండియాలో మోస్ట్ కామన్గా వచ్చేవి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా. ఈ మధ్య చాలామంది వింటున్నాం, గవర్నమెంట్ కూడా చెప్తుంది జాపనీస్ ఎన్కెఫలైటిస్ అనేది. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇప్పుడు ఎండమిక్ ఏరియాగా మారిపోయి ఇంకా జాపనీస్ ఎన్కెఫలైటిస్ కూడా పెరిగిందనమాట మన దగ్గర. సో ఈ 4 చాలా కామన్గా మనకు వస్తూ ఉంటాయి. దోమలు అసలు కుట్టకుండా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఇది ఏజ్ బట్టి ఉంటుందండి. మస్కిటో రెప్లెన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి అండ్ మస్కిటోస్ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, బిలో 6 months ఉన్న బేబీస్కి మనం మస్కిటో రెప్లెంట్ ఆయిల్స్, క్రీమ్స్, లోషన్స్ లాంటివి రాయకూడదండి. వాళ్ళకి బెస్ట్ ప్రివెన్షన్ ఏంటంటే ఫుల్ క్లోదింగ్, అంటే ఫుల్ హ్యాండ్స్, ఫుల్ లెగ్స్ ఉండే మస్కిటో బ్రీడింగ్ సీజన్ ఎక్కువ రెయినీ సీజన్, వింటర్ సీజన్లో లేదా మస్కిటోస్ ఎక్కువ ఉంటే మీ ఇంటి దగ్గర కానీ అప్పుడు అలా ఫుల్ క్లోదింగ్ వాడాలి. నెట్స్ వాడాలి. నెట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోండి. హోల్స్ అలా ఏమైనా ఉన్నా లేకపోతే అప్పుడు రీప్లేస్ చేసుకోండి. అండ్ అబవ్ 6 months చిల్డ్రన్కి డిఈఈటీ లేదా డిఈబి కెమికల్ ఉన్న మస్కిటో లోషన్స్ లేదా క్రీమ్స్ వాడుకోవచ్చు. అండ్ వేరే ఉంటాయి మస్కిటో కాయిల్స్ కానీ మస్కిటో నెట్స్, వీళ్ళకి కూడా వాడచ్చు. కానీ కాయిల్స్ వాడుకోవడం మంచిది కాదండి, ఎందుకంటే అవి ఎఫెక్టివ్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి మస్కిటో కాయిల్స్. ఇంకోటి, మనం కొన్ని కమర్షియలీ అవైలబుల్ ఆల్ అవుట్, గుడ్ నైట్ ఇవన్నీ చూస్తాం కదా, దీంట్లో కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. మస్కిటోస్ చంపేస్తాయి కానీ మనకి మంచిది కాదు, మన లంగ్స్కి మంచిది కాదు. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంకా మస్కిటో స్ప్రేస్ అవన్నీ కూడా ఉంటాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ అంటాము, న్యాచురల్ ఆయిల్స్, యూకలిప్టస్ ఆయిల్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. కానీ పిల్లలకి ఎప్పుడు పెట్టినా వాళ్ళ నోట్లోకి వెళ్ళకుండా, ఫేస్కి టచ్ అవ్వకుండా చూసుకుంటే మంచిది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మస్కిటో నెట్స్ వాడడం లేదా మస్కిటో ర్యాకెట్స్ వాడడం, బ్యాట్స్ వాడడం మంచిది. కాకపోతే పిల్లలు వీటితో ఆడకుండా ఆన్ చేసినప్పుడు కరెంట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలకి ఇంట్లో ధూపం వేస్తూ ఉంటారు, పిడకలు కూడా కాల్చి దాంట్లో ఉగ్గిలం లాంటివి అవన్నీ కూడా యాడ్ చేసి చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పర్వాలేదంటారా? పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు? ఇవన్నీ కొన్ని పద్ధతులు, కొన్ని కల్చర్స్లో కొన్ని ఉంటాయి. కానీ సైంటిఫిక్గా ఇవి యూస్ఫుల్ అని, దీనివల్ల మనకి ప్రొటెక్షన్ 100% ఉంటుందన్న గ్యారంటీ అయితే మనకి లేదండి. డాక్టర్ గారు, ఈ మస్కిటో బైట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే వ్యాక్సిన్స్ తీసుకోవచ్చా? అవి బాగానే పనిచేస్తాయంటారా? జాపనీస్ ఎన్కెఫలైటిస్కి అయితే వ్యాక్సిన్ ఉందండి. మలేరియా కూడా తీసుకోవచ్చు. అండ్ డెంగ్యూకి, చికెన్ గునియాకి ప్రివెన్షనే బెటర్. అన్నిటికీ కలిపి ప్రివెన్షనే బెటర్ అండి. ప్రివెన్షన్ ఎలా చేస్తాము అంటే మస్కిటో నెట్స్, అండ్ ఈ సీజన్లో పిల్లలకి ఇంట్లో అయినా కానీ స్కూల్లో అయినా కానీ ఫుల్ క్లోదింగ్ వేయండి వీలైనంత వరకు. అండ్ ఎప్పుడైనా మనం ఎండమిక్ ఏరియాస్కి ట్రావెల్ చేసినప్పుడు కూడా ఏవేవైతే వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ జాపనీస్ ఎన్కెఫలైటిస్, మనం ట్రావెల్ చేసే 1 week ముందే 2 doses కంప్లీట్ అయిపోతే మనకి మంచిది. అండ్ బ్రీడింగ్ సైట్స్ ఉంటాయి, అంటే వాటర్ స్టాగ్నెంట్గా నిలువుగా ఉండే వాటర్. మెయిన్గా మనం ఇళ్ళల్లో ఎక్కడ చూస్తామంటే కిచెన్లో చూస్తాము, గార్డెన్లో చెట్లకు నీళ్ళు పోసినప్పుడు చూస్తాం కదా, అక్కడ బ్రీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసి మనం జాగ్రత్తలు తీసుకుంటే మస్కిటోస్ తగ్గించుకోవచ్చు. దీనివల్ల సైమల్టేనియస్గా మనకి మస్కిటో బైట్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. చిన్నపిల్లల్లో మనం స్నోరింగ్ కూడా గమనిస్తూ ఉంటాము. ఈ గురక అనేది ఎందుకు వస్తుంది? దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? స్నోరింగ్ అనేది చిన్నపిల్లల్లో కామన్గా వస్తుంది అండి, ఎస్పెషలీ కోల్డ్ ఉన్నప్పుడు. నేసల్ కంజెషన్ అంటాం, నోస్ అంతా బ్లాక్ అయిపోయి స్టఫ్ నోస్ ఉంటుంది కదా పిల్లలకి, అప్పుడు స్నోరింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి అలర్జిక్ రైనైటిస్ అంటాము, అలర్జీస్ ఉన్నప్పుడు టెంపరీగా కొన్ని రోజులు స్నోరింగ్ వస్తే పర్వాలేదు. ఇంకోసారి స్లీప్ డిప్రైవేషన్, అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుడు పడుకున్నప్పుడు థ్రోట్ మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అయిపోయి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అయ్యి దానివల్ల కూడా స్నోరింగ్ వస్తుంది. అయితే మనం స్నోరింగ్ ఇట్లా టెంపరీగా ఉంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వరీ అవ్వాలి అంటే చాలా రోజుల నుంచి స్నోరింగ్ ఉందనుకోండి, దీనివల్ల మనం బేబీస్కి స్లీప్ యాప్నియా రావచ్చు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. ఇదేంటి అంటే ఆల్మోస్ట్ ఒక 10 seconds వరకు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు బేబీస్ బ్రీత్ చేయడం ఆపేస్తారు.
ఊపిరాడక లేసి కూర్చుంటారు. సో మనకు అర్థమవుతుంది ఇది కిడ్స్లో అవ్వచ్చు, అడల్ట్స్లో అవ్వచ్చు స్లీప్ యాప్నియా అనేది. దీనికి చాలా కాజెస్ ఉంటాయి. ఏంటి అంటే ఒబేసిటీ ఉంటుంది, లేదా అనటామికల్ కాజెస్ ఉంటాయి. ఇలా ఈ కొన్ని కాజెస్ వల్ల ఇంకా పిల్లలకి స్లీప్ యాప్నియా అనేది అవుతుంది. అండ్ వేరే కాజెస్ ఏంటి అంటే అడినాయిడ్స్, టాన్సిల్స్, హైపర్ట్రోఫీ అంటాం. పిల్లలకి అరౌండ్ ప్యూబర్టీ టైంలో అడినాయిడ్స్ రిగ్రెస్ అయిపోతాయి. ఇది ఒక లింఫ్ అనమాట, లింఫ్ గ్లాండ్ అనమాట. ఇవి మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి, టాన్సిల్స్ అయినా అడినాయిడ్స్ అన్నా. ఇవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం ఎన్లార్జ్ అవుతాయి, హైపర్ట్రోఫీ అంటాము. ఇది న్యాచురల్ ఇమ్యూన్ ప్రాసెస్. కానీ ఇది ఎప్పుడూ అవుతూ ఉంది, రెగ్యులర్గా అవి దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి, లేదా యాంటీబయోటిక్స్ అవసరం పడుతుంది అంటే, అండ్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్కి కూడా గ్రేడింగ్ ఉంటుంది అనమాట, మైల్డ్, మోడరేట్, సివియర్ ఈ యాప్నియాలో. అది సివియర్గా ఉండి దీనివల్ల రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వస్తే బేబీస్ హైట్, వెయిట్, గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఉండి మళ్ళీ లాంగ్ టర్మ్లో ఇలానే కంటిన్యూ చేస్తే స్లీప్ యాప్నియా వల్ల కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హార్ట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది ఆ టైంలో. ఈ రిస్క్స్ ఉంటాయి కాబట్టి మీ పీడియాట్రిషియన్ని లేదా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి ఫర్దర్గా ఇవాల్యుయేషన్ చేయించుకొని, టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. స్లీప్ స్టడీస్ కూడా ఉంటాయండి. స్లీప్ స్టడీస్ చేసి డిసైడ్ చేస్తారు, లేదా ఎక్స్రేస్, వేరే స్కాన్స్, సిటీ స్కాన్స్ లాంటివి అవసరమైతే చెప్తారు. డాక్టర్, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఫీవర్ వచ్చింది, డీహైడ్రేట్ అవుతుంది బాడీ అన్నప్పుడు ఓఆర్ఎస్ ఇస్తూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు ఓఆర్ఎస్ బ్రాండ్స్ అన్ని కూడా నమ్మేలా లేదు, ఎక్కువగా ఫేక్ కనిపిస్తున్నాయి, డూప్లికేట్ ఉన్నాయి. మనం దేన్ని ఒరిజినల్ అని మనం గుర్తించాలి? పిల్లలకి ఎలాంటి డోస్ ఇస్తే మంచిది ఓఆర్ఎస్? సో వరల్డ్ వైడ్ డయేరియా వల్ల చాలామంది చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్స్. ఇండియాలో ఎస్పెషలీ లెస్ దాన్ 5 years చిల్డ్రన్ డయేరియా వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ఇండియాలో డయేరియా వల్ల వచ్చే డీహైడ్రేషన్, ఈ డెత్స్ సెకండ్ లీడింగ్ కాజ్ అనమాట. WHO అండ్ యూనిసెఫ్ టుగెదర్ దీనికి మెయిన్ ట్రీట్మెంట్ WHO ఓఆర్ఎస్, అంటే WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వాలి. జింక్ అండ్ ప్రోబయోటిక్స్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ ట్రీట్మెంట్ అనమాట. WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ ఇంతకుముందు ఓల్డ్ది 311 milliosmoles ఉండేది పర్ లీటర్, ఇప్పుడు 245 milliosmoles పర్ లీటర్ది అడ్వైస్ చేస్తున్నారు. కానీ కమర్షియలీ అవైలబుల్ కొన్ని బ్రాండ్స్లో ఆ ఆస్మోలాలిటీ మారుతుంది. దీనివల్ల డయేరియా తగ్గకపోగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి డయేరియా ఇంక్రీజ్ అయ్యి పిల్లలు చాలా సఫర్ అయ్యి దీనివల్ల హాస్పిటలైజ్ అవుతున్నారు. సో ఆల్వేస్ మీ డాక్టర్ ఓఆర్ఎస్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కమర్షియలీ అవైలబుల్ ప్రోడక్ట్స్ కాకుండా WHO రికమెండెడ్ ఫార్ములా ఉన్న ఓఆర్ఎస్ మాత్రమే వాడాలి. దీంట్లో సోడియం, పొటాషియం, సిట్రేట్, గ్లూకోజ్ ఉంటుంది. ఒక క్యాల్కులేటెడ్ మిలిఆస్మోల్స్ ప్రకారం ఉంటుంది. టోటలీ 245 ఉంటుంది. పిల్లలకు డైపర్స్ని మీరు రిఫర్ చేస్తారా? ఏ ఏజ్ వరకు డైపర్ వేయచ్చు? సో డైపర్స్ అనేది పర్సనల్ చాయిస్ అండి. దీంట్లో చాలా ఉంటాయి. క్లాత్ డైపర్స్ వాడితేనేమో మీరు ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, బేబీస్కి కెమికల్స్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, అండ్ రీయూజబుల్ ఉంటాయి. సో మనం దీనివల్ల పొల్యూషన్ తగ్గిస్తాము. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్, పేరెంట్స్ పర్సనల్ చాయిస్. చేంజ్ చేసేసి డైపర్స్ చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఎవ్రీ 3 to 4 hours యూజ్ చేసినప్పుడు చేంజ్ చేయాలండి. అండ్ ఈ లోపు మోషన్ వెళ్తే కనుక ముందే మార్చేయాలి, బికాస్ దిస్ విల్ అవాయిడ్ డైపర్ ర్యాషెస్. మళ్ళీ ఆ ఏరియా వెట్గా ఉంచొద్దు బేసిక్గా. ఎందుకంటే కూల్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లల్ని మొత్తం ప్యాక్ చేసి ఉంచుతారు. క్లాత్ లాంటివి మనం వాడే ఛాన్సే ఉండదు. రోజుకి కనీసం 6 to 8 డైపర్స్ కూడా మారుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? బేబీస్, న్యూ బోర్న్ బేబీస్ అరౌండ్ 8 to 9 times per day యూరిన్ వెళ్తారు. ఇట్ ఈస్ అ నార్మల్ ప్రాసెస్. స్టూల్ 3 to 5 times వెళ్తుంటారు. సమ్ టైమ్స్ అసలు వెళ్ళరు, అండ్ సమ్ టైమ్స్ కొంచెం ఎక్కువ వెళ్తారు. అది వాళ్ళు కొంచెం చేంజెస్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం అండి. హైట్ అండ్ వెయిట్ నార్మల్ ఉండి అబ్డామెన్ డిస్టెన్షన్ లేకుండా బేబీ కంఫర్టబుల్ ఉంటే కనుక నార్మలే. ఇది డైపర్ చేంజెస్ అనేది పర్సనల్ హైజీన్ కోసము ఫిల్ అయినా కాకపోయినా 3 to 4 hours చేంజ్ చేస్తే మంచిది. అది క్లాత్ అయినా సరే, డిస్పోజబుల్ అయినా సరే. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ గడిచిపోతున్నా కానీ తల్లులకి పిల్లలకి ఏ ఏజ్ వరకు పాలు ఇవ్వాలి అనే దాని మీద సరైన క్లారిటీ ఉండట్లేదు. మన అమ్మమ్మలు కానీ మన అమ్మలు చెప్తూ ఉంటారు, నేను మా వాడికి 4 ఏళ్ల వరకు పాలిచ్చాను, 5 ఏళ్ల వరకు పాలిచ్చాను అని. అది రాను రాను తగ్గిపోతుంది. ఇప్పుడు 9 months ఇస్తే చాలు అంటున్నారు. అసలు కరెక్ట్ ఏజ్ ఏదంటారు పిల్లలకి పాలు ఇవ్వడానికి, పాలు ఆపడానికి? చాలా మంచి డౌట్ అడిగారు. సో బేబీస్కి, న్యూ బోర్న్ బేబీస్కి పాతకాలం పద్ధతిలో ఫస్ట్ వచ్చే మిల్క్ కొలెస్ట్రామ్ అంటాం. అది మంచి పాలు కాదు, పడేసేయమని చెప్పేవాళ్ళు. కానీ అది మోస్ట్ న్యూట్రిషియస్ మిల్క్, చాలా మంచిదన్నమాట. ఫ్యూ డ్రాప్సే వస్తుంది, అండ్ మనం ఫీడ్ ఇచ్చే కొద్దీ అది పెరుగుతూ ఉంది. దాంట్లో మదర్ నుంచి యాంటీబాడీస్ అవన్నీ వస్తాయి, ఇమ్యూనిటీ వస్తుంది బేబీకి, చాలా మంచిది. సో
ఫ్రమ్ బర్త్. ఇప్పుడున్న ప్రాసెస్లో అయితే డెలివరీ అయినా ఇమీడియట్గానే స్టార్ట్ చేస్తున్నాం ఇఫ్ ద బేబీ అండ్ మదర్ ఆర్ కంఫర్టబుల్. ఫస్ట్ 1 hour గోల్డెన్ అవర్లా అనుకుంటాం అనమాట. సో అది ఇస్తే చాలా మంచిది. అప్ టు 6 months ఎక్స్క్లూజివ్లీ మదర్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడ్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ హెల్ప్ తీసుకొని గ్యాలక్టోగాక్స్ లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, గుడ్ హైడ్రేషన్, మదర్కి చాలా ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ ఇప్పుడు వర్కింగ్ విమెన్ కాబట్టి. వెనకటి కాలంలో జాయింట్ ఫ్యామిలీలో చాలామంది హెల్ప్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఆ హెల్ప్ లేకపోయేసరికి మదర్స్ చాలా స్ట్రెస్ అయిపోతారు. స్ట్రెస్ అయినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సరిగ్గా తినకుండా నిద్ర లేకుండా ఉంటే కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ డీహైడ్రేషన్ అవుతుంది. దీనివల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మదర్ బేబీ ఎంత బాండ్ అవుతే అంత మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ క్యూములేటివ్గా ఉంటాయి కాబట్టి మదర్కి హెల్ప్ అనేది ఉండాలి. అండ్ సమ్టైమ్స్ తనకి రెస్ట్ ఇచ్చి పడుకొనిస్తే కనుక బేబీస్కి ఫీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి బ్రెస్ట్ ఫీడ్ అప్ టు 6 months అయితే కంపల్సరీ చేయాలి. బియాండ్ దట్ ఇస్ మదర్స్ అండ్ బేబీస్ చాయిస్ అండి. దేర్ ఇస్ నో లిమిట్. చాలా మంది 2-3 years వరకు కూడా ఇస్తున్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో తల్లులకు కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మోడర్న్ మదర్స్ కి ఏంటంటే పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ సాగింగ్ ఉంటుంది, షేప్ అవుట్ అవుతాము, తర్వాత కొన్ని డ్రెస్సెస్ కి ఫిట్ అవ్వము, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ మధ్య నాకు తెలిసిన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కానీ లేదా వేరే రూరల్ ఫ్యామిలీస్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ కానీ మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ మిల్క్ ప్రొడక్షన్ డిక్రీజ్ అయినా మేడం ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది, లాక్టేషన్ కౌన్సిలింగ్ ఇవ్వండి అలా అడుగుతున్నారు. అనటామికల్గా కొన్ని చేంజెస్ వస్తాయండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీయే స్టార్ట్ అవుతుంది. బేసిక్గా మదర్ ఇస్ ప్రిపేరింగ్ హర్ బాడీ టు ఫీడ్ బేబీ. సో కొన్ని చేంజెస్ అయితే అనటామికల్గా వస్తాయి బికాజ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో అది కంపేర్ టు ద బెనిఫిట్స్ దోస్ ఆర్ మైనర్ థింగ్స్. సో వీ ఆల్వేస్ ఎంకరేజ్ మదర్స్ టు డూ బ్రెస్ట్ ఫీడింగ్. థ్యాంక్ యూ డాక్టర్. పిల్లలకి సంబంధించిన చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.